ప్రార్థన చేసుకొని మరి కార్యక్రమాన్ని, కూడికని మరి ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మరి తల వంచి దేవుని ప్రార్థిద్దాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని సెలవిచ్చిన మీ మాట చొప్పున తండ్రి, మరి యవనస్తులతో మరి మా ప్రాంతం కాని ప్రాంతం, ప్రదేశం కాని ప్రదేశానికి మేము చేరి వచ్చినాం తండ్రి. ఇక్కడ మా ప్రభువా, మీ కుమారుని గురించి మరి లోతైనటువంటి సంగతులు, మీ యొక్క జ్ఞానాన్ని మరి ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలకి మరి తెలియపరచడానికి, దేవుడంటే తెలియని వారికి నిజ దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి మేము పరిచయం చేయడానికి సృష్టికర్తని తండ్రి మరి తెలియపరచుట తండ్రి. మరి ప్రాంతానికి మరొక నెల, ఏప్రిల్ నెలలో మేము వచ్చి ఉన్నాం మా ప్రభువా. గడిచిన నెలలో ఎట్టి రీతిగా అయితే మీ యొక్క ఆత్మ సహాయం నుంచి మమ్మల్ని నడిపించారో, మరి అట్టి రీతిగానే మరి ఏప్రిల్ నెలలో కూడా ఇదే ప్రాంతానికి మేము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి తండ్రి మరి మీరు సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి, ప్రతి ఒక్కరికి సువార్త అందించే గొప్ప పనిలో తండ్రి మేమందరం పాలు పంచుకున్న విధానం బట్టి, మమ్మల్ని అందరినీ మరి సిద్ధపరిచి ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మరి మాట్లాడుచుండగా మరి మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా నోట ఉంచి తండ్రి మరి వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఈ ప్రాంత వాసులందరికీ నిజదేవుణ్ణి తెలుసుకోవడానికి, విశ్వాసం ఉంచడానికి, రక్షణ గురించినటువంటి తండ్రి మరి విషయాలను గురించి మేము మాట్లాడుచుండగా మీరే మాకు తోడై ఉండి నడిపించమని, ఆది నుంచి అంతం వరకు మరి ముగించే వరకు తండ్రి మరి మీరే తోడని నడిపించమని, మరి చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని నాతో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్క యవనస్తులను కూడా, కుటుంబాన్ని కూడా మరి దీవించి ఆశీర్వించమని, సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేయించుకోమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరి కీర్తనలు పాడుకుని దేవదేవుని స్తుతించుకుందామండి. మరి కీర్తనలు పాడడానికి మరి వచ్చినటువంటి మరి తోటి యవనస్తులు మరి కీర్తనలు పాడడానికి సహకరించాలి. కీర్తనలు పాడుకుని దేవదేవుని మనం మహింపరుద్దాం. కూర్చుంటారా? నుంచొని పాడితే వీడియో కనపడుతుంది. పట్టుకోండి, కూర్చోండి, వీడియో నిల్చొని పట్టుకోండి. రమ్మనుచున్నాడే సురాజు, రండి సర్వ జనులారా. రమ్మనుచున్నాడే సురాజు, రండి సర్వ జనులారా. ఇల్లు వాకిలి లేని వారలు, ఇహాననమ్మదగని వారలు, ఇల్లు వాకిలి లేని వారలు, ఇహాననమ్మదగిన వారలు, తన రాజ్యము మీకిచ్చును యేసు, తన రాజ్యము మీకిచ్చును యేసు. రమ్మనుచున్నాడే సురాజు, రండి సర్వ జనులారా. కరువు చే కృషించుచున్న మరణించుచును ప్రజలారా. కరువు చే కృషించుచున్న మరణించుచును ప్రజలారా. ఆకలిదప్పులు తీర్చును మీకు, ఆకలిదప్పులు తీర్చును మీకు.
ముండ్ల మకుటము పక్కన గాయము పాదహస్తములో గాయములు ముండ్ల మకుటము పక్కన గాయము పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిల్చెను మేము పొందిన ప్రభువే పిల్చెను మేము రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వ జనులారా. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. శ్రీ యేసు మనకు యజమానుడు, ఆయన శాంతి కరుడు. శ్రీ యేసు మనకు యజమానుడు, ఆయన శాంతి కరుడు. స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు, మనుజాలికే ప్రాణ ప్రియుడు. స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు, మనుజాలికే ప్రాణ ప్రియుడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. దైవస్తుతుడై జనించినాడు, పరలోకమును వీడినాడు. దైవస్తుతుడై జయించినాడు, పరలోకమును వీడినాడు. మన పాపములకై బలి అయినాడు, చావును జయించినాడు. మన పాపములకై బలి అయినాడు, చావును జయించినాడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. న్యాయాధిపతిగా రానున్నవాడు, రాజాధిరాజు గణుడు. న్యాయాధిపతిగా రానున్నవాడు, రాజాధిరాజు నేడు. నవజీవన ప్రాప్తి జరిగించువాడు, క్రీస్తేసు కరుణామయుడు. న్యాయాధిపతిగా రానున్నవాడు, రాజాధిరాజు నేడు. రండి రండి వినిపించుదాము
చూదాము ప్రభు యేసు ప్రేమ గీతం రండి రండి సాగిచుదాము శ్రీ యేసు శాంతి సమరం అపవాది క్రియలు లయపరచువాడు అపురూప దైవస్తుతుడు అపవాది క్రియలు లయపరచువాడు అపురూప దైవస్తుతుడు ఆశ్చర్యకరుడు అసమానరేడు ఆసనే సంగవరుడు ఆశ్చర్యకరుడు అసమానరేడు ఆయనే సంగవరుడు రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం రండి రండి సాగిచుదాము శ్రీ యేసు శాంతి సమరం రైట్. మరి ఇంతవరకు మరి చక్కటి కీర్తనల ద్వారా మరి దేవదేవుణ్ణి స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడడానికి సహకరించిన మరి యవనస్తులందరూ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ రైట్. మరి ఈ ప్రదేశానికి మరి గడిచిన నెలలో అంటే మార్చి నెలలో మేము ఈ ప్రాంతానికి ఇదే ప్రదేశానికి మేము వచ్చి మరి దేవుని గురించి మరి ఆయన జ్ఞానాన్ని గురించి జీవం గల దేవుని గూర్చి మరి సంగతులను మీకు తెలియచేసి మరి ప్రాంత వాసులందరికీ కూడా మరి నిజ దేవుణ్ణి మేము పరిచయం చేసామండి. మరి ఈ నెల కూడా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాతి దేవుడు మీ ప్రాంతాన్ని మరి ఎంతగానో ప్రేమించి ఇక్కడ ఉన్న వారిని హృదయాలను తట్టి మరి గడిచిన నెలలోనే మరి రక్షణ గురించి కూడా కొన్ని మాటలు తెలియచేసి ఉన్నాను. ముందుగా దేవుడు అంటే తెలుసుకోవాలి. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడేవని ఎన్నో ఉన్నను, అనేకములు ఉన్నను. మరి దేవుడు ఒక్కడే, అలాగే సృష్టికర్త ఒక్కరే, అన్నీ ఒకటే అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మరి తెలియచేస్తుందండి. మరి ఈ ప్రాంతంలో ఉన్న వారికి మరి బైబిల్ అంటే కూడా చాలామందికి తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే కూడా ఎవరికీ తెలియదు. సృష్టికర్త అంటే కూడా ఎవరికీ తెలియదు. మీరు ఏదైతే మరి ఈ ప్రాంతంలో ఈ గిరిజన అటవీ ప్రాంతంలో మరి కొండల్లోనూ మరి గుట్టల్లోనూ మరి లోయల్లో మరి మీకు తెలిసినటువంటి మరి విగ్రహ సంబంధించినటువంటి ఆరాధనే మీరు చేసుకుంటూ వాటిని మొక్కుతూ అవే మరి నిజమైనటువంటి దేవుళ్ళు దైవములని మీరు భావిస్తూ మొక్కుతున్నారు. కానీ నిజ దేవుడు ఒక ఆయన ఉన్నారని, అంటే మనల్ని మరి సృష్టించి అంటే తయారు చేసి అంటే ఈ భూమి మీద మరి చెట్లు మరి వృక్షాలు మొక్కలు అలాగే నదులు లోయలు కొండలు గుట్టలు సో సమస్తము మరి సృష్టించి వాటితో పాటు మానవులైనటువంటి మనందరినీ కూడా మరి సృజించి ఆయన పోలిక చొప్పున మనందరినీ నిర్మించుకుని ఈ భూమి మీదకి ప్రవేశపెట్టి ఈ భూమి అంతటిని మనందరికీ అనుగ్రహించిన ఒక ఆయన ఉన్నారండి. ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయన పరమందు ఉంటారు. సో జీవము గల దేవుని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అంటే నిన్ను నన్ను సృజించిన దేవదేవుని మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మనం వెతకకపోతే అంటే మనల్ని సృష్టించిన ఆయన మనం తెలుసుకోకపోతే జీవితము వ్యర్థమైపోతుంది. అలాగే
మనల్ని నిర్మించినటువంటి దేవాతి దేవుడు మనం చేసినటువంటి పాపాల నిమిత్తం అంటే తప్పిదాల నిమిత్తం మరణం అనేది ఈ లోకంలో మరి ప్రవేశపెట్టబడి మరి పాపం ఈ లోకంలోని ఈ భూమి మీద విస్తరించి ఉండటం వలన మరి పాపాన్ని తీసివేయడానికి అలాగే మరణ మరణం అనే బంధకాల నుంచి విడిపించడానికి అంటే మనిషి చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఇంకా ఉండదు అని అనుకునే వారందరూ కూడా ఈరోజు కనువిప్పులాగా మరి సత్యాన్ని మేము తెలియచేయడానికి మరి బైబిల్లో ఉన్నటువంటి సత్య వాక్కును మీకు తెలియచేయడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగిందండి. ముఖ్యంగా మనిషి చచ్చిపోయిన తర్వాత మరొక జీవితం అంటూ ఉండదని, ఇంకా అంతా అయిపోయిందని మనమందరం కూడా అనుకుంటున్నాం. ముఖ్యంగా దేవుడంటే తెలియని వారికి ఈ విషయాలు కూడా కనీసం అవగాహన కనీసం తెలిసే తెలియలేదు ఎవరికీ. తెలిసి ఉండదు కూడా ఎవరికీ. కానీ బైబిలు మరి యేసుక్రీస్తు వారిని మీరందరూ మరి ఎరిగి ఉన్నారో, ఎరిగి ఉండలేదో నాకైతే తెలీదు గానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే తండ్రైన దేవుని అద్వితీయ కుమారుడు మనల్ని పాపము నుంచి విడిపించడానికి, అలాగే మరణం నుంచి తప్పించడానికి మన కొరకు ఈ లోకంలోకి అంటే ఈ భూమి మీదకి మరి శరీరధారిగా మానవ ఆకారంలో మరి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి అడుగుపెట్టి ఆయన శిలువ మరణం ద్వారా మనలందరినీ మరణ బంధకాల నుంచి విడిపించడమే కాదండి, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉంటారో అట్టి వారు చనిపోయినా కానీ బ్రతికింపబడతారో. ఎప్పుడు మనం చనిపోయి భూమిలో కప్పెట్టబడి సమాధి చేయబడిన తర్వాత ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి విశ్వాసం ఉంచి మరి నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నట్లయితే అంటే నీటి బాప్తిసం ద్వారా రక్షణ పొందుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఖచ్చితంగా మరణించినా కానీ తిరిగి బ్రతుకుతారు. అంటే నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆయన్ని తెలుసుకోవడమే కాదండి, ఆయన యందు విశ్వాసం ఉంచడమే కాదండి, ఆయనలోనికి మనం ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోవాలంటే మనమందరం అంటే మీరందరూ ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించి రక్షకుడిగా అంగీకరించి దేవుని కుమారుడని మీరు ఒప్పుకొని మరి నీటి దగ్గర మరి ముంచట ద్వారా మరి నీటిలో ముంచడం ద్వారా మరి బాప్తిస కార్యక్రమాన్ని జరిగించడం ద్వారా అంటే నీటిలో సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా క్రొత్త జన్మ అంటే కొత్తగా పుట్టిన శిశువుల్లాగా మనం అవుతామని, అట్టి వారు మరణించినా కానీ ఎందుకంటే మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించారు గనుక మీరు చనిపోయినా కానీ తిరిగి బ్రతుకుతారు. ఒకానొక దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ఆయన మన కోసం వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి బాప్తిసం ద్వారా రక్షణ పొందుకుంటారో అట్టి వారినందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వెంట పెట్టుకొస్తారు. అలాగే ఈ భూమి మీద సజీవులుగా ఉన్నవారు కూడా ఆయనతో కూడా ఎత్తపడతారనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి. మరి ప్రతి ఒక్కరూ మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల్లో ఉన్నటువంటి వారు మరి మీరు ఏ దేవుల్ని మొక్కుతున్నారో, మరి ఏ దైవాల్ని మీరు ఆరాధిస్తున్నారో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసి ఈ గిరిజన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో మరి దేవుడంటే అంటే నిజముగా కాని దేవుళ్ళని మీరు మొక్కుతున్నారు, ఆరాధిస్తున్నారని నాకైతే మరి అనుకుంటున్నానండి. మరి ఖచ్చితంగా మరి నిజముగా దైవములు కాని వాటిని మీరు మొక్కుతున్నట్లయితే వెంటనే ఈ క్షణమే మీరు మారు మనసు తెచ్చుకుని ఖచ్చితంగా మీ మనసులు మారి మరి ప్రభు వైపు తిరగాలని, ప్రభు రక్షణ ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తుని మరి సొంత రక్షకుడిగా మరి హృదయంలో భద్రపరుచుకుంటారో, బాప్తిసం తీసుకుంటారో అట్టివారు ఖచ్చితంగా రక్షింపబడతారు. అలా రక్షణ పొందుకున్న వారు ఖచ్చితంగా చనిపోయినా కానీ తిరిగి లేస్తారు. మరొక జన్మ అంటూ ఉన్నదే, ఇప్పటితోనే అయిపోలేదు. అంటే చనిపోగానే ఈ జన్మ ముగింపు కాదు,
మరణం తర్వాత మరొక జీవితం ఉందని, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ జీవితాన్ని మరి అనుగ్రహిస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గృహాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా మరి ఆలోచన చేసి, మరి ఇప్పటికే చాలా ఆలస్యమై ఉంటదండి. మరి ఎందుకంటే కాని దేవుల్ని మరి విగ్రహాలకి, అలాగే చెట్లకి, పుట్టలకి మరి మీరు మ్రొక్కి ఉన్నట్లయితే మరి వెంటనే మీరు మనసు మారి ఖచ్చితంగా విడిచిపెట్టి మరి జీవం గల దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు మీ హృదయాలను తిప్పి మరి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడతారు. ఆశీర్వదింపబడటమే కాదండి, ఖచ్చితంగా మీ కుటుంబాలు, మీ బిడ్డలు మరి చక్కటి స్థితిలో ఉంటారు. మరి మరణించినా గానీ మరి ఆకులు దప్పికలు లేని, మరి శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధి బాధలు లేనటువంటి మరొక మరి పరలోకాన్ని మనకి అనుగ్రహిస్తాడని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మరి ఈ క్షణమే ప్రతి ఒక్కరు కూడా మరి రక్షణ పొందుకోవడానికి త్వరపడాలండి. మరి ఎవరైతే రక్షణ పొందుకుని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఖచ్చితంగా వారు ఆ! పరలోక రాజ్యంలో అంటే మనం ఈ దేశం వారం కాదండి. మనం ఈ లోకం వారం కాదండి. మనం పరలోకం నుంచి వచ్చిన వారం. మనం ఇక్కడ యాత్రికులుగా ఉన్నాము. మరి ఈ భూమి, మరి ఇవేమి ఈ కొండలు, ఈ ప్రాంతము, ఈ ప్రదేశము, ఈ స్థలము మరి ఇవేమీ కూడా మనకు శాశ్వతం కాదండి. ఏదో రోజు వీటన్నిటిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాము అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి అవగాహన చేసుకోవాలి, తెలుసుకోవాలండి. మరి మరణం తర్వాత మరి ఈ ప్రాంతాలు, ఈ గుడిసెలు, ఈ ఇళ్ళు, ఈ చెట్లు, ఈ కొండలు, ఈ వాగులు, ఈ నీరు అన్నీ కూడా మనం విడిచిపెట్టి చనిపోయినాక మనం అన్నీ వదిలి వెళ్ళవలసమే కానీ వీటిలన్నిటిని మనం తీసుకుని కూడా వెంట పెట్టుకుని వెళ్ళేవారము కాదని, ఇవన్నీ శాశ్వతమైనవి కాదని, ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు, పొలాలు, ఇళ్ళు, అలాగే చెట్లు, కొండలు, ఈ ప్రదేశం అంతా మన సొంతమని మనం అనుకుంటున్నాం కానీ వీటన్నిటిని మనం విడిచిపెట్టి ఒకానొక దినాన వెళ్ళవలసిన సందర్భం వస్తదని, మరి నిత్య రాజ్యంలో అంటే నాశనం లేనటువంటి రాజ్యంలోను మరొక రాజ్యం ఉన్నదని, అది పరలోకంలో ఉంటదని, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు మాత్రమే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే, ఆయన నమ్ముకున్న వారు మాత్రమే మరి ఆ నాశనం లేనటువంటి ఆ ప్రదేశంలో పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా అడుగు పెడతారని, మరి అట్టి వారికే ప్రవేశం ఉంటదని, అక్కడ మరి ఆకలి దప్పికలు ఉండవు, వ్యాధి బాధలుండవు, కష్టాలు, కన్నీళ్ళు ఏమీ ఉండవు. మరి ఎల్లప్పుడూ సదాకాలము ప్రభువైన యేసుక్రీస్తు వారితో సదాకాలము మనం మరణం అనేది తావు లేకుండా మనం సదాకాలం ఆయనతో ఉంటామని మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి, అవగాహన చేసుకోవాలండి. మరి జీవము గల దేవుని ప్రతి ఒక్కరు మరి ఈ క్షణమే మరి ఆలోచన చేసి మీ మనసులో మారి మరి నిజముగా కాని దేవుల్ని విడిచిపెట్టి జీవము గల దేవుని మీరు నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే మరి ఖచ్చితంగా ఆయనుండు ప్రదేశంలో, ఆయనుండు రాజ్యంలో, ఆయనుండు స్థలంలో మనం కూడా ఉంటామని, అవి ఎప్పటికీ కూడా ఆయన రాజ్యము నాశనం కానిదని, మరి అలాంటి దేశంలో పరలోకంలో మనందరం ఉండాలంటే మనమంతా చేయవలసింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి దైవములు కాని వాటిని విడిచిపెట్టి మరి జీవము గల దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు మీరు తిరగవలసిన తరుణం ఆసనమైందండి. ప్రతి ఒక్కరు కూడా మరి గృహాల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు ఈ మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచన చేసి మేము మరలా వస్తూనే ఉంటామండి ఈ ప్రాంతానికి. ఎందుకంటే దేవాతి దేవుడు ఈ ప్రాంతాన్ని ఎన్నుకుని మీ ప్రాంతాన్ని, మీ గృహాల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. మరి ప్రేమించిన ప్రకారమే మరి మేము మరలా ఇక్కడికి రావడానికి, ఇక్కడ అడుగు పెట్టడానికి మరి ఆస్కారం అయిందని, అదంతా దేవుని యొక్క మహాకృపని, ఆయన ప్రేమని ప్రతి ఒక్కరూ మరి గమనించాలండి. మేము జనవరి నుంచి తిరుగుతున్నాం. అలాగే జనవరి, ఫిబ్రవరి మరి తిరిగినా కానీ వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళలేదు కానీ మరి ఈ ప్రాంతంలో మరి గడిచిన నెలలో వచ్చినా కానీ మరలా దేవాతి దేవుడు మరి ఇదే ప్రాంతానికి, ఇదే స్థలంలోకి మమ్మల్ని పిలుచుకొని ఇక్కడ ఆయన గురించినటువంటి మాటలు తెలియచేయాలని దేవుని యొక్క నడిపింపుతో ఈ ప్రాంతానికి మేము వచ్చామండి. దేవాతి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని మరి ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. మరి మీరు నశించిపోకూడదు, మరి మీరు మరణమైనా కానీ నరకంలోకి వెళ్ళిపోకూడదు, అక్కడ మరి వ్యాధి బాధలు అనేవి కాకుండా మరి నిత్యము నరకాగ్నిలో మండుతున్నటువంటి ఆ యొక్క నరకంలో మనందరం
పడకుండా ఉండాలంటే మరి ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు నమ్మాలి, విశ్వాసం ఉంచాలండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి. మరి ప్రతి కుటుంబం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే మరొక జీవితం ఉంది. మరణం ద్వారానే మరి ఇంకా అయిపోయిందని మనం ఎవరు అనుకోకూడదండి. మరణం ఆవల ఇంకొక బ్రతుకుంది. ఇంకొక జీవితం ఉందని ప్రతి ఒక్కరు గ్రహించుకుని, ఆ జీవితము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇస్తారని, నిత్య జీవం ఆయనే ఇస్తారని, నిత్య జీవ ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి, మరి ఈ క్షణమే మరి దైవములు కాని వాటిని మీరు మ్రొక్కినట్లయితే వెంటనే విడిచిపెట్టి, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిన్ను, నన్ను, మనందరినీ సృష్టించి, నిర్మించి, రూపించి, మరి ఈ భూమి మీద ప్రవేశపెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎడల మీరు విశ్వాసం ఉంచి, మరి ఆయన తట్టు మీరు తిరిగినట్లయితే ఖచ్చితంగా మీరు మరణించినా కానీ మరలా బ్రతుకుతారనే విషయాన్ని మరొకసారి తెలియచేసుకుంటూ, ఇవన్నీ కూడా టెంపరరీ, ఇవన్నీ కూడా శాశ్వతమని కాదు, ఇవి తాత్కాలికమే, ఇవేమి కూడా మనతో రావు మరణించిన తర్వాత అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి, ఇవన్నీ కూడా మనం మరణించిన తర్వాత కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిమే కానీ ఇవేమి కూడా మనతో రావని, మరి చక్కటి స్థితిలో మనం ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా అంగీకరించి ఆయన తట్టు తిరిగినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మరి చక్కటి ఆశీర్వాద ఫలాలు మరి పొందుకొని, మరి చక్కటి ఆయన స్థలంలో, ఆయనుండు ప్రదేశంలో, పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు అడుగు పెట్టాలని, మరి ఆ శుభ వర్తమానాన్ని ప్రాంతానికి మేము చేరవేయడానికి, మరి యవనస్తులతో కలిపి మరి ప్రాంతం కానీ ప్రాంతం, మరి ప్రదేశం కానీ ప్రదేశం, మరి ఊరు కానీ ఊరు, మరి ఎన్నో కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి మరి ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నామమ్మ. మరి ప్రతి ఒక్కరు కూడా మరి గమనించి, మరి మరి మేము చేరవేసినటువంటి ఈ యొక్క శుభవర్తమానాన్ని మీరు మనఃపూర్వకంగా అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎడల మీరు తప్పక మరి నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, ఖచ్చితంగా ఆయనుండి స్థలంలో మీరు అందరూ అడుగు పెట్టాలని, అలాగే మరణం అయినా కానీ మరొక బ్రతుకు ఉంటుందని బలమైనటువంటి విశ్వాసంతో మిమ్మల్ని, మీ కుటుంబాలని మరొకసారి మరి ప్రేమపూర్వకంగా మరి తెలియచేసుకుంటూ, మరి దేవాతి దేవుడు ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన యొక్క ఆత్మ సహాయము మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాలకి మరి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం మా ప్రభా. మరి ఇంతవరకు మరి ఈ ప్రదేశంలో మమ్మల్ని అందరినీ మరి తోడుకొని వచ్చి, మరి చక్కటి మరి సువార్తని మరి మీరు సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి, మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మరి సువార్తని ప్రకటించాలని మీ యొక్క ఉద్దేశము, ఆలోచన, మీ యొక్క చిత్తము, మీ యొక్క ఆజ్ఞగా మరి ఇవ్వబడింది కనుక తండ్రి, మరి మేమందరము కలిసి తండ్రి మరి ఈ ప్రాంతానికి మరి చేరి, మరి దేవుళ్ళు అంటే మరి తెలియనటువంటి వారిని, మరి జీవం గల దేవుల్ని, మరి దేవుళ్ళు కానటువంటి వారిని, మొక్కుతున్న వారిని అందరినీ మరొకసారి హృదయాలు తట్టి మీ యొక్క జ్ఞానాన్ని మేము బోధించడానికి, తెలియపరచడానికి శుభవర్తమానాన్ని మరి మోసుకుని తండ్రి ఈ ప్రాంతానికి మేము చేరుచున్నాం మా ప్రభువా. మరి ఇప్పటి వరకు మరి మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు మరొకసారి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరినీ, కుటుంబాలని, బిడ్డల్ని మరి పేరు మరి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బహుగా దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువా. వారికి తెలియకనే తండ్రి మరి ఆరాధించుకున్నారు తండ్రి. మరి దైవములు కాని వాటిని తండ్రి మరి వారు ఎరగకే ఆరాధించుకున్నారు మా ప్రభువా. మరి మేమైతే మరి జీవము గల దేవుని గురించినటువంటి శుభ వర్తమానాన్ని ప్రాంత వాసులకి మరి చేరవేసి, మరి ఏ కుటుంబం అయితే శ్రద్ధగా వినదో ఆ కుటుంబాన్ని మరి తట్టి నడిపించమని అడుగుచున్నాను మా ప్రభువా. మరి రక్షింపబడడానికి తండ్రి మరి బాప్తిసం తీసుకోవడానికి, తండ్రి మరి రక్షణ పొందుకోవడానికి తండ్రి వారి కుటుంబాలని, వారి బిడ్డలను కూడా మీరు తట్టి మరి నడిపించమని అడుగుచున్నాం మా ప్రభువా. నాతో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్క తండ్రి మరి సభ్యుని కూడా మరి పేరు మరి జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలని మరి దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గృహాలని మీరే దర్శించండి మా ప్రభువా. ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి వారందరినీ మరి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని అనుగ్రహించండి మా ప్రభువా. తండ్రి మరి మీ ప్రేమ తండ్రి మరి ఈ యొక్క గృహాల మీద, ఈ యొక్క కుటుంబాల మీద కృమ్మరించమని అడుగుచున్నాం మా ప్రభువా. వారి తండ్రి మరి తెలియకనే ఆరాధించుకున్నారు మా ప్రభువా. మేమైతే మరి మాకు మరి జీవం గల దేవుణ్ణి మరి ప్రతి ఒక్క కుటుంబానికి తండ్రి మరి మేము పరిచయం చేసి, తండ్రి మరి రక్షణ భాగ్యాన్ని, రక్షణ ఆనందాన్ని వారికి పంచులాగన తండ్రి మరి ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభా, మా ప్రయాణం అంతట్లోనూ తోడే ఉన్నారు మా ప్రభా. ఇంకా ముందు కార్యక్రమాలు ఉన్నాయి తండ్రి. మరి ప్రతి ఒక్కరి గృహాలకి మేము
దర్శించి తండ్రి మరి మీ యొక్క వాక్కును మరి చేరవేయాలని ఆలోచనతో ఉన్నాం మా ప్రభా. మిగతా కార్యక్రమాల్లో కూడా మీరు తోడు ఉండి నడిపించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ పాసం చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువుపై ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి పుష్ప మరి మాట్లాడతాం 2 మాటలు. ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ వందనాలండి. మీరు ఎక్కడున్నా సరే, ఈ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడి నుంచి ఉన్నా సరే, ఈ స్వరం మీకు వినిపిస్తుందని మేము అనుకుంటున్నాం. అటు రీతిగానే నిజమైన దేవుని తెలియచేయడానికి, జీవం గల దేవుని మేము మీకు పరిచయం చేయడానికి మీ మధ్యలోకి మేము వచ్చాం. ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం నుంచి వచ్చామండి మేము. దయచేసి ఒకసారి మా మాట మీరు ఆలకించాలని మేము ఆశపడుతున్నాము. నిజమైన దేవుణ్ణి మేము తెలుసుకున్న దేవుడినే, మేము ఎరుగున్న దేవుడినే మీకు పరిచయం చేయడానికి వచ్చాం. అది ఆ రుచి మేము చూసాం కాబట్టి మీకు చెప్పడానికి వచ్చామండి. యెహోవా ఉత్తముడని రుచి రుచి తెలుసుకోవడమండి ఈ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగానే మేము పొంది ఉన్న మేలుని మీకు కూడా చెప్పాలని, మీతో కూడా పంచుకోవాలని మేము మీ మధ్యలోకి రావడం జరిగింది. ఒకసారి మా మాటలు మీరు ఆలోచన చేయాలని, విన్న వారందరూ ఒకసారి ఆలకించాలని మేము ఆశపడుతున్నాము. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అనే ఒక దేవుడు ఉన్నాడు. విగ్రహములు, పోత విగ్రహములు, వెండి బంగారులు అనేకములు ఉన్నప్పటికీను నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. మన విగ్రహాలతో చూసైన మన చేతి పనులు బైబిల్ చెప్తుంది. మీ విగ్రహములు, రాయిలు అన్నీ అవి మనుషుల చేతి పనులు. అవి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, కళ్ళుండి చూడలేవు. అవి మీ చేతులతో చేసుకున్న పనులు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోండి మనం ఆలోచన చేయాలండి. ఎందుకంటే మనల్ని కూడా సృజించింది దేవుడు ఒక్కడే. ఈ చెట్లు, పుట్లు, గాలి, ఆకాశము, వెలుతురుని ఇవన్నీ కలుగు చేసింది దేవుడే. అట్రీతిగానే తన పోలికగా మనల్ని కూడా దేవుడు సృజించాడు. అట్రీతిగానే మనం కూడా నిజమైన దేవుని తెలుసుకోవడం అవసరం ఎంతైనా ఉంది. మనం జీవించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అనంటే అది కేవలం దేవుని కృప వల్లే మనం ఉన్నామండి. నిజమైన దేవుని తెలుసుకోవాలి. అట్రీతిగానే ఇక్కడున్న మనం పడే ప్రయాస అంతా కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఇది కాదండి మన స్థిరత్వము, స్థిరమైన చోటు కాదు. ఈ భూమి మీద గుడారం ఏదైనా ఉందంటే అది శిథిలమైపోతుందని దేవుడు వాక్యం చెప్తుంది. మనకి స్థిరమైంది పరలోక రాజ్యం ఒకటే. ఎప్పుడైతే దేవుని అంగీకరించుకుండి, నిజ రక్షకుడుగా అంగీకరించి తెలుసుకుంటామో, నీటి ద్వారా బాప్తిసం పొందుతామో, అప్పుడే మనం దేవుణ్ణి బిడ్డలు అనబచ్చుకుంటామండి. కాబట్టి దేవుడి కోసం మీకు పరిచయం చేయడానికి మేము మీ మధ్యలోకి వచ్చాము. మీ మధ్యలోకి వచ్చి కరపత్రిక పంచి దేవుడి కోసం తెలియచేస్తానికి మేము వచ్చినప్పుడు మీరు మమ్మల్ని అంగీకరించాలని, దేవుడి మాటలు ఆలోచింపచేయాలని, మీ మనసు ఉంచుకోవడానికి మీరు ఆలోచన చేయాలి. అట్రీతిగానే మన కోసం పరలోక రాజ్యం ఉంచబడింది. ఇక్కడ ఆకలి దప్పికలుండవు. నిత్యరాజ్యం దేవుడు మనకు ఉంచాడు. ఇక్కడ మనం బ్రతికినంత కాలం కూడా దేవుణ్ణి స్తుతించి, నిజమైన రక్షణకి సొంత రక్షణగా స్వీకరించి, విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఇక్కడ జీవించేలాగునైతే దేవుడు మన కోసం ఒక జీవ కిరీటాన్ని మన కోసం ఉంచాడండి. మనం ఇక్కడ బ్రతికినంత కాలం కూడా ఎందుకు బ్రతుకుతున్నామని కాదు, సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలి. బాల్యమునందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలి. మీరు అనుసరించినల్లా మీ బిడ్డలు కూడా మిమ్మల్ని ఆలోచన చేస్తారు, మిమ్మల్ని గుర్తిస్తారు. నిజమైన దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజమైన దేవుడు పరిచయం చేయడానికి మీ మధ్యలోకి మేము వచ్చినప్పుడు దయతో జ్ఞాపకం ఉంచుకోండి. మళ్ళీ మీ దగ్గరికి రావడానికి దేవుడు మాకు రెండోసారి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మేము మీ మధ్యకు రావడం జరిగింది. మేము మా మాటలు మీరు ఆలోచింపజేయాలని, మీ మనసులో ఉంచుకోవాలని ఆసక్తి కలిగి మా మాటలు వినడానికి మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా వందనాలండి. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మేము ఇక్కడ రావడానికి కేవలం నీ ఉచితమైన కృపను బట్టే. ప్రభువా, మేము ఇక్కడంతా కూడుకుని ఆరాధించడానికి, నీ స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను చెప్పమని వాక్యం చెప్తుంది. అనేక మందిని శిష్యులుగా చేయమని వాక్యం చెప్తుందండి. అట్టిగానే మాకు కలిగి ఉంది మేము చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ప్రభు, మేము పొందుకున్న మేలుని బట్టి ప్రభు అనేకుల్ని ప్రభు నీ వైపు నడిపించడానికి మమ్మల్ని ఒక సాధనంగా ఎన్నుకుని మాకు దారి చూపించిన గొప్ప దేవం మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రభా మాట్లాడడం వరకే మా పని ప్రభా, అది జరిగించుకునేది నీ చిత్తం ప్రభా. మేము మాట్లాడిన ప్రతి మాట ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క మనసుల్లోనూ గుర్తుండిపోవడానికి, అది ఆలోచింప చేయడానికి ప్రభా, దాన్ని ఆచరించి పెట్టడానికి, అలాగే ప్రభా విన్నది ప్రతిదీ ఆసక్తి కలిగి నీ వైపు రాగలిగేలాగా ఆలోచించగలిగే ప్రభా శక్తిని వాళ్ళకి ఇచ్చి నడిపించండి తండ్రి. అలాగే ప్రభా నాయన వీళ్ళందరూ మమ్మల్ని చక్కగా స్వీకరించదని అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము వారి మధ్యలోకి వెళుతుండగా ప్రభా నీవే కృప చూపించి నడిపించండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని బిడ్డని దీవించండి, చిన్న బిడ్డతో సహా ప్రభా దీవించి ఆస్వాదించి మాకు కావాల్సిన వనరులు అన్ని సమకూర్చి మేము ఇక్కడ నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ తిరిగి మేము వెళ్చుండగా ప్రభా నీ పని జరుగులాగున నీకే ఘనత మహిమ చేయడానికి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినంతడు ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. యేసువనకు యజమానుడు, ఆయన శాంతికరుడు. ఆ శ్రీ యేసువనకు అమ్మా ఇష్టం లేదా తెలుసుకోవాలి కదమ్మా, దేవుని గురించి తెలుసుకోవాలి. జన్మని అనేది మనం బ్రతికి మరి మనం చదువుతాం కదా, మళ్ళీ బతికి చేస్తాం. అదే కదా మరి ఏది కావాలంటే ఇస్తాం చదువుకుంటాం. వేదనతో నిండి ఉన్న వేదనతో నిండి जाएगा जाएगा जाएगा। లోపలికి వెళ్దామా?
నీవే రాకపోతే నేనేమై
మరి ఏది చేద్దాం? అది ఆవిడకి అది ఇద్దాం ఈ సిల్క్ రండి వెళ్ళవచ్చు. రండి నీవు చూపి వచ్చండి.